మనం బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో ప్రవేశపెట్టినటువంటి చట్టాలని ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరణ చేసినాం. ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో ప్రవేశపెట్టినటువంటి చట్టాలని చార్టర్ చట్టాలుగా వర్ణించినాము. కాగా బ్రిటిష్ ప్రభుత్వమే డైరెక్ట్గా పరిపాలన చేసిన కాలంలో ప్రవేశపెట్టిన చట్టాలని కౌన్సిల్ చట్టాలని చెప్పి పేర్కొన్నాం. ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక చార్టర్ చట్టం ద్వారా ఏర్పాటయ్యింది. వ్యాపార వాణిజ్యం కోసం ఏర్పాటయ్యింది. వ్యాపార వాణిజ్యంతో పాటు వాళ్ళు పరిపాలన కూడా చేసినారు. కాబట్టి ఆనాటి ఒప్పందాన్ని ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పొడిగిస్తూ చార్టర్ అంటే ఒప్పందాన్ని పొడిగిస్తూ వాళ్ళ హక్కులను పొడిగిస్తూ వచ్చారు. కాబట్టి ఆ చట్టాలని చార్టర్ చట్టాలని చెప్పి పేర్కొన్నాం. అయితే 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన తర్వాత 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన తర్వాత భారతదేశాన్ని బ్రిటిష్ వారే డైరెక్ట్గా పరిపాలన చేశారు. కాబట్టి ఈ బ్రిటిష్ పాలనా కాలంలో ప్రవేశపెట్టినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలన్నింటిని కూడా మనం ఏ చట్టాలు అంటున్నామంటే కౌన్సిల్ చట్టాలుగా పేర్కొంటున్నాము. కౌన్సిల్ చట్టాలుగా పేర్కొంటున్నాము. సో మరి కౌన్సిల్ చట్టాలని ఎందుకు అంటున్నాము అంటే రియల్గా చెప్పాలంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి పాత్రని ఈస్ట్ ఇండియా కంపెనీ గతంలో పోషించినటువంటి పాత్రని ఏది ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ పోషించినటువంటి పాత్రని ఇక్కడ ఎవరు పోషిస్తున్నారు అంటే భారత రాజ్య కార్యదర్శి. భారత రాజ్య కార్యదర్శి. ఈ కార్యదర్శి ఇతనికి సహకరించేటటువంటి కౌన్సిల్ ఏదైతే ఉన్నదో ఈ కౌన్సిల్ పేరు మీద భారత రాజ్య కార్యదర్శితో కూడుకున్న కౌన్సిల్ పేరు మీద చట్టాలను రూపొందించారు. కాబట్టి వీటిని ఏ చట్టాలు అన్నారంటే కౌన్సిల్ చట్టాలుగా పేర్కొన్నారు. భారత రాజ్య కార్యదర్శి నేతృత్వంలో ఉన్నటువంటి కౌన్సిల్ యొక్క పేరు మీద చట్టాలు రూపొందించారు. కాబట్టి వీటిని అంటే మనం కౌన్సిల్ చట్టాలుగా పేర్కొంటున్నాం. సో గతంలో మనం చార్టర్ చట్టాలను పేర్కొన్నాం, ఇప్పుడు కౌన్సిల్ చట్టాలను పేర్కొన్నాం. ఈ కౌన్సిల్ చట్టాలలో ఇప్పటి వరకు మనం యాక్చువల్గా 1861 కౌన్సిల్ చట్టం గురించి చర్చించాం. అలాగే 1892 కౌన్సిల్ చట్టం గురించి పేర్కొన్నాం. ఈ రెండు చట్టాల తర్వాత వచ్చినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి చట్టం మింటో మార్లే సంస్కరణల చట్టం. మింటో మార్లే సంస్కరణల చట్టము. దీన్ని మనం 1909 కౌన్సిల్ చట్టంగా పేర్కొంటాం. మరి కౌన్సిల్ చట్టం అన్నప్పుడు మళ్ళీ మింటో మార్లే సంస్కరణ చట్టం అని ఎందుకు పేర్కొంటున్నాం అంటే భారతదేశ గవర్నర్ జనరల్ వైస్రాయిగా ఉన్నటువంటి లార్డ్ మింటో మరియు భారత రాజ్య కార్యదర్శిగా లండన్లో పనిచేస్తున్నటువంటి లార్డ్ మార్లే వీరిద్దరూ కలిసి ఈ చట్టాన్ని రూపకల్పన చేయడంలో కీలక పాత్ర పోషించినారు. కాబట్టి దీన్ని మింటో మార్లే సంస్కరణల చట్టంగా పేర్కొంటాము. ఒరిజినల్గా దీన్ని ఏమనాలి 1909 కౌన్సిల్ చట్టంగా పేర్కొనాలి. కానీ దానికి బదులుగా మింటో మార్లే సంస్కరణ చట్టం అని చెప్పటానికి గల కారణం భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మార్లే, భారతదేశ గవర్నర్ జనరల్గా ఉన్న లార్డ్ మింటో వీరిద్దరూ ఈ చట్ట రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి దీన్ని మనం మింటో మార్లే సంస్కరణల చట్టంగా పేర్కొంటున్నాం. ఇక్కడ మీరు ఒక అంశాన్ని గ్రహించాల్సినటువంటిది ఏంటంటే నేను పదే మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను. ఆ అంశాన్ని మీరు కూడా దృష్టి ఉంచుకోవాలి. దాంట్లో అంశం ఏంటంటే భారతదేశ పరిపాలన కోసం అవసరాన్ని బట్టి బ్రిటిష్ ప్రభుత్వం అనేక చట్టాలని వ్యవస్థలని సంస్థలని ప్రవేశపెడుతూ వచ్చింది. అనేక చట్టాలు వ్యవస్థలు సంస్థలని ప్రవేశపెడుతూ వచ్చింది పరిపాలనకు సంబంధించి. అవన్నీ కూడా మనం వాటిలో మనకు అవసరమైన ఈ దేశ పరిస్థితులకు అవసరమైనటువంటి వాటిని మనం మన రాజ్యాంగంలో మన పరిపాలనా వ్యవస్థకు అనుగుణంగా మార్పులు చేసుకున్నాం. కాబట్టి అలా ప్రవేశపెట్టినటువంటి చట్టాల్లో ఒక అత్యంత కీలకమైనటువంటి చట్టం మింటో మార్లే సంస్కరణల చట్టంగా పేర్కొంటాం. అయితే ఈ చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు
1909లో ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ కారణాల చేత ఏ అంశాల వలన ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు అని కనుక మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఒక 3 సంఘటనల్ని మనం ఖచ్చితంగా దృష్టి ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో ఒకటి 1905లో బెంగాల్ విభజన జరిగింది. ఆ తర్వాత 1906లో ముస్లిం లీగ్ అనే సంస్థను ఏర్పాటు చేశాము. 1907లో భారత జాతీయ కాంగ్రెస్లో సూరత్ చీలిక సంభవించింది. ఈ 3 కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. ఎందుకు ఇవి కీలకమైనటువంటి అంశాలు అనుకున్నప్పుడు ముఖ్యంగా 1905లో బెంగాల్ విభజన చేశారు. బెంగాల్ విభజన ఎవరు చేసినారు? లార్డ్ కర్జన్ అనేటటువంటి వ్యక్తి బెంగాల్ని 2గా విభజించినాడు. ఒకటి తూర్పు బెంగాల్ కాగా రెండవది పశ్చిమ బెంగాల్. ఈ 2గా విభజించినారు. ఎవరు విభజించినటువంటి వ్యక్తి? లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్ ఎవరయ్యా? నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో, భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆ లార్డ్ కర్జన్ అనేటటువంటి వ్యక్తి బెంగాల్ని 2గా విభజించినాడు. ఒకటి తూర్పు బెంగాల్, రెండోది పశ్చిమ బెంగాల్. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అన్నప్పుడు ఎందుకు విభజించాడు, ఇలా విభజించడానికి గల కారణం ఏమిటి అన్నప్పుడు రాబర్ట్ రిస్లే అనేటటువంటి బెంగాల్ సంబంధించినటువంటి ఒక పాలకుడు లార్డ్ కర్జన్కి రాసినటువంటి లేఖ ఏమిటంటే, బెంగాల్ అనేది చాలా అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నది. ఎందుకంటే బెంగాల్ అనేది 1905 నాటికంటే మీకు కూడా ఒక ఐడియా ఉండాలి. బెంగాల్ అంటే ఎలా? ఇప్పుడు భారతదేశంలో ఉన్న పశ్చిమ బెంగాలు, బీహార్లోని చాలా మెజార్టీ ప్రాంతము, అదేవిధంగా ఒరిస్సా రాష్ట్రము, అదేవిధంగా బంగ్లాదేశ్ అనేటటువంటి దేశం, ఇవన్నీ కలిసి బెంగాల్ రాష్ట్రంగా ఉండేటటువంటి, అంటే అతిపెద్ద రాష్ట్రంగా ఉండేటటువంటిది. ఇప్పుడున్న బంగ్లాదేశ్ అనే దేశము మన దేశంలో భాగంగా ఉండేటప్పుడు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రము, ఒరిస్సా రాష్ట్రము, మరి బీహార్లోని మెజార్టీ ప్రాంతం, ఈ మొత్తం కలిసి బెంగాల్ రాష్ట్రంగా ఉండేటటువంటిది. కాబట్టి ఇంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించటం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ బెంగాల్ రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం విభజించండి అని చెప్పి రాబర్ట్ రిస్లే అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క లార్డ్ కర్జన్కు లెటర్ రాయటం జరిగింది. రాస్తే ఇక లార్డ్ కర్జన్ ఏం చేశాడు? బెంగాల్ విభజించాడు. కానీ బెంగాల్ని ఎలా విభజించాడు అనంటే తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్గా విభజించాడు. తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్గా ఏ ప్రాతిపదిక మీద విభజించినాడు అనంటే మత ప్రాతిపదిక మీద విభజించాడు. మత ప్రాతిపదిక. సో లార్డ్ కర్జన్ బెంగాల్ని ఏ ప్రాతిపదిక మీద విభజించాడంటే మత ప్రాతిపదిక మీద విభజించాడు. ఎలా అంటే ముస్లింలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం మొత్తాన్ని తూర్పు బెంగాల్ గాను, హిందువులు ఎక్కువగా నివసించేటటువంటి ప్రాంతాన్ని పశ్చిమ బెంగాల్గా విభజించటం జరిగింది. వాస్తవానికి రాబర్ట్ రిస్లే ఎందుకోసం బెంగాల్ విభజించమని చెప్పాడు? పరిపాలనా సౌలభ్యం కోసం. కానీ లార్డ్ కర్జన్ ఏ విధంగా విభజించాడు? మత ప్రాతిపదిక మీద. మరి ఎందుకు మత ప్రాతిపదిక మీద విభజించాడు అన్నప్పుడు ఇక్కడ మనకు బ్రిటిష్ వాడి యొక్క నీతి, విభజించి పాలించు, డివైడ్ అండ్ రూల్ అనే సూత్రాన్ని బ్రిటిష్ వాడు తూచా తప్పకుండా చాలా ఖచ్చితంగా పాటించినాడు.
కారణం ఏంటంటే భారతదేశంలో ఎక్కువగా ఉన్నటువంటి హిందువులు, ఆ తర్వాత సంఖ్యలో ఉన్నటువంటి ముస్లింలు, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నట్లయితే ఎప్పుడైనా సరే బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి, ఒక ముప్పు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు కలిసి ఉంటే, కాబట్టి వీళ్ళిద్దరిని విడగొట్టాలన్న ఉద్దేశంతోనే లార్డ్ కర్జన్ మరి బెంగాల్ని రెండుగా మత ప్రాతిపదిక పైన విభజించడం జరిగింది. ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమమే వందే మాతర ఉద్యమం. వందే మాతర ఉద్యమం అనేది దేనికి వ్యతిరేకంగా వచ్చింది? బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చింది. మరి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం వస్తే బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం అనాలి కదా. మరి దీన్ని వందే మాతర ఉద్యమంని ఎందుకు అంటున్నారు అంటే, ఈ ఉద్యమ కాలంలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమ కాలంలో బంకించంద్ర చటర్జీ అనేటటువంటి ఆయన రాసిన నవల ఆనంద మఠ్ అనేటటువంటి నవల ఉన్నది. ఈ ఆనంద మఠ్ అనేటటువంటి నవలలో ఉన్నటువంటి వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ ఈ ఉద్యమాన్ని నిర్వహించినారు కాబట్టి దీన్ని వందే మాతర ఉద్యమంగా పేర్కొంటాము. ఆనంద్ మఠ్ అనే నవలలోని వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ ఉద్యమం నిర్వహించినారు కాబట్టి దీన్ని వందే మాతర ఉద్యమంగా పేర్కొంటారు. వాస్తవంగా ఉద్యమం దేనికి వ్యతిరేకంగా వచ్చింది? బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చింది. ఇక్కడ ఒక విచిత్రమైన ట్రయాంగిల్ పరిస్థితి, విచిత్రమైన అంశం. ఎందుకు అంటున్నానంటే, రాబర్ట్ రిస్లే కోరింది బెంగాల్ విభజన ఎందుకు కోరాడు? పరిపాలనా సౌలభ్యం కోసం కోరాడు. మరి లార్డ్ కర్జన్ ఎలా విభజించినాడు? మత ప్రాతిపదిక మీద విభజించాడు. మరి ఉద్యమం ఎందుకు వచ్చింది అంటే, బెంగాలీ భాష మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బెంగాలీ భాష మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కలిసి ఒకే రాష్ట్రంగా ఉండాలి. అంటే ఒకే రాష్ట్రం ఒకే భాష, ఒకే భాష ఒకే రాష్ట్రం. అంటే బెంగాలీ భాష మాట్లాడే వాళ్ళంతా ఒకే రాష్ట్రంగా ఉండాలనేది ఈ ఉద్యమం వాదుల యొక్క కోరిక. కర్జన్ ఏ ప్రాతిపదిక మీద విభజించినాడు? మత ప్రాతిపదిక మీద. మరి రాబర్ట్ రిస్లే అనేటటువంటి వాడు ఎందుకు విభజించవని కోరినాడు? పరిపాలనా సౌలభ్యం కోసం. అంటే పరిపాలన కోసం ఇతను కోరితే లార్డ్ కర్జన్ మత ప్రాతిపదిక విభజిస్తే ఉద్యమం ఎందుకు వచ్చిందంటే, ఒకే బెంగాలీ భాష మాట్లాడే ప్రజలంతా ఒకే రాష్ట్రంలో ఉండాలన్న ఉద్దేశంతో ఒకే భాష ఒకే రాష్ట్రం అనేటటువంటి నినాదంతో ఈ ఉద్యమం రావటం జరిగింది. సో వాస్తవానికి వందే మాతర ఉద్యమం ఇప్పుడు దేనికి వ్యతిరేకంగా వచ్చిందంటే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చింది. వాస్తవంగా వందే మాతర ఉద్యమం ఎందుకు పేరు వచ్చింది అయ్యా అంటే, ఆనంద్ మఠ్ నవలలోని వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ ఉద్యమం నిర్వహించినారు కాబట్టి దీన్ని వందే మాతర ఉద్యమం అన్నాము. వందే మాతరం అంటే వందే మాతరం అంటూ చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తాము. ఏమిటా పేరు అంటే, దీన్ని స్వదేశీ ఉద్యమం అని కూడా అంటాము. దీన్ని మరొక పేరుతో ఏ పేరుతో పిలుస్తామంటే స్వదేశీ ఉద్యమం అని కూడా అంటాం. స్వదేశీ ఉద్యమం అని ఎందుకంటాము అని అంటే, ఈ ఉద్యమ కాలంలో, ఈ వందే మాతర ఉద్యమ కాలంలో, ఈ బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమ కాలంలో, వందే మాతర ఉద్యమ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ ఒక ముఖ్యమైన పిలుపు ఇచ్చింది. ఏంటా పిలుపు అంటే, విదేశీ వస్తువుని బహిష్కరించండి, విదేశీ వస్తువుని బహిష్కరించండి, స్వదేశీ వస్తువులను మాత్రమే వినియోగించండి అనే పిలుపిచ్చినారు కాబట్టి దీన్ని స్వదేశీ ఉద్యమం అని కూడా పేర్కొంటాం. అంటే 1905లో జరిగినటువంటి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమం 3 పేర్లు. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం అన్నా అదే, వందే మాతర ఉద్యమం అన్నా అదే, స్వదేశీ ఉద్యమం అన్నా కూడా అదే. అది 1905లో జరిగింది. అయితే ఈ 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉన్నదో, ఈ ఉద్యమం అనేది భారత స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా పేర్కొంటాం. అంటే ఈ ఉద్యమంలో ఎవరు కీలక పాత్ర పోషించినారు అంటే, హిందూ ముస్లింలు అత్యంత కీలక పాత్ర పోషించినారు. హిందువుల్లో
మరియు ముస్లింలు ఇద్దరు కూడా చాలా కీలక పాత్ర పోషించినారు. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్యన ఐక్యత అనేటటువంటిది ఇక్కడ చాటడం జరిగింది. చాలా ఐక్యతతోని ఈ ఉద్యమం కొనసాగించినారు. ఐక్యతతోని ఉద్యమం కొనసాగించినారు కాబట్టి అంటే స్వాతంత్రోద్యమం అనేది మరింత పటిష్టం కావటం, ప్రజలంతా ఐక్యతతో, అన్ని వర్గాల ప్రజల ఐక్యతతో ఉండటం ఏదైతే ఉందో ఇది బ్రిటిష్ వాడికి సహించరాని అంశంగా మారిపోయింది. వీళ్ళు కలిసి ఉంటే రేపు ఎప్పుడైనా సమస్యలు వస్తాయి కాబట్టి వీళ్ళని విభజించాలన్న ఉద్దేశంతోనే మరి ఢాకా నవాబ్ అయినటువంటి సలీముల్లా అలీ సోదరుని పిలిచి మీకు ఏం కావాలో కోరుకోండి, మేము మీకు సహకరిస్తాం, మీరు మాకు సహకరించండి అని చెప్పి వాళ్ళని చీల్చే ప్రయత్నం చేసినాడు. ఆ క్రమంలోనే 1906లో ముస్లిం లీగ్ అనేటటువంటి సంస్థని ఏర్పాటు చేయటం జరిగింది. ఢాకా నవాబ్ అయిన సలీముల్లా అలీ సోదరులు ఈ యొక్క ముస్లిం లీగ్ అనే సంస్థని ఏర్పాటు చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పాచిక, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క వ్యూహం ఫలించిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనందరికీ ఇప్పుడు క్లారిటీ ఉండాలి. బ్రిటిష్ వాడు భారతదేశానికి వచ్చింది మొదలు వాడు ఈ దేశం నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా ఎప్పుడు కూడా ఒకే సూత్రాన్ని పాటించినాడు. అదేంటయ్యా అంటే విభజించి పాలించు, విభజించి వెళ్ళిపోవటం, డివైడ్ అండ్ రూల్, డివైడ్ అండ్ క్విట్. అంటే ఈ దేశంలో ఉన్నంతకాలం భారతదేశాన్ని విభజించి పాలించినాడు, వెళ్ళేటప్పుడుగా భారతదేశాన్ని భారత పాకిస్తాన్లుగా విభజించి వెళ్ళిపోవటం జరిగింది. అందువలన వాడి యొక్క సిద్ధాంతం, వాని సూత్రం, వాని వ్యూహం ఏదైతే ఉందో డివైడ్ అండ్ రూల్ అనే సూత్ర ప్రకారం మన దేశంలో ముస్లిం లీగ్ ఏర్పాటు కావటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన వాడు ఎవడయ్యా అంటే బ్రిటిష్ వాడే. ఇది మరొక అంశం. ఇక మూడో అంశం ఏంటంటే మనం ఇంతకుముందే చెప్పినాం ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్లో సూరత్ చీలిక అంటే ఈ సూరత్ చీలిక అంటే ఎవరి మధ్యన వచ్చిన చీలిక? ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో ఇది ఈ సూరత్ సమావేశంలో అతివాదులు మితవాదులుగా చీలిపోయారు. అతివాదులు మరియు మితవాదులుగా చీలిపోవటం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ అనేటటువంటిది సూరత్ సమావేశం ద్వారా అతివాదులు మితవాదులుగా చీలిపోయారు. సో ఈ అతివాదులు మితవాదులుగా చీలిపోయినటువంటి క్రమంలో కనీసం మితవాదులనైనా సరే సంతృప్తిపరచాలన్న ఉద్దేశంతో, ఇక్కడ ముస్లింలను సంతృప్తిపరచాలన్న ఉద్దేశంతో యాక్చువల్గా బ్రిటిష్ ప్రభుత్వం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ బ్యాక్గ్రౌండ్లో అంటే ఈ పరిస్థితులలో ఈ కారణాల చేత అంటే ఈ పరిస్థితులన్నింటిలో అంటే 1892లో వచ్చిన కౌన్సిల్ చట్టం భారతీయులని సంతృప్తి పరచలేదు. నెంబర్ 1 సంతృప్తి పరచలేదు. 1905లో వచ్చిన జరిగిన బెంగాల్ విభజన దానికి వ్యతిరేకంగా ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత ముస్లిం లీగ్ ఏర్పాటు కావటం జరిగింది. ఆ తర్వాత సూరత్లో భారత జాతీయ కాంగ్రెస్ 2గా చీలిపోయింది. ఈ క్రమంలో ఈ బ్యాక్డ్రాప్లో ఈ బ్యాక్గ్రౌండ్ లోపల బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమే 1909లో తీసుకొచ్చినటువంటి చట్టమే మింటో మార్లే సంస్కరణల చట్టము. మింటో మార్లే సంస్కరణల చట్టము దాన్నే మనం 1909 కౌన్సిల్ చట్టంగా పేర్కొంటాము. మరి భారతదేశ గవర్నర్ జనరల్గా ఉన్న లార్డ్ మింటో, లండన్లో ఉన్న భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మార్లే వీళ్ళిద్దరూ కలిసి చట్టాన్ని రూపకల్పన చేసినారు కాబట్టి దీన్ని మనం మింటో మార్లే సంస్కరణల చట్టంగా పేర్కొంటాం. ఇక్కడ మనం వాస్తవానికి ఈ టాపిక్ మింటో మార్లే సంస్కరణల చట్టాన్ని మనం ఎందుకు చదువుతున్నాం, దీని ప్రాధాన్యత ఏమిటి అన్నప్పుడు మింటో మార్లే సంస్కరణ చట్టాన్ని బ్రిటిష్ వాడు భారతదేశ పరిపాలన కోసం ప్రవేశపెట్టాడు. ఈ చట్టం ద్వారా భారతదేశంలో కొన్ని అంశాలని బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టాడు. ఆ ప్రవేశపెట్టినటువంటి అంశాలు తర్వాత కాలంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి తోడ్పడినవి కాబట్టి ఈ చట్టాన్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చట్టం మనకు ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మనం దృష్టి అందించుకోవాలి. అయితే ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడిన ముఖ్య అంశాలు ఏంటివి, అలాగే అవి మన రాజ్యాంగ రచనకు ఏ విధంగా తోడ్పడినవి, ఇది మనకి ఉన్నటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశం.
సో మింటో మార్లే సంస్కరణల చట్టం ద్వారా బ్రిటిష్ వారు భారతదేశంలో తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి మార్పులు ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉన్నదో ఈ కౌన్సిల్లో ఇంపార్టెంట్ అయినటువంటి మార్పులు ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పేరు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా దీని పేరు మార్చటం జరిగింది. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ పేరుని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా పేరు మార్చారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సభ్యుల సంఖ్యని 60 వరకు సభ్యుల సంఖ్యని పెంచటం జరిగింది. బహుశా మీరు గత క్లాసుకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే మనం 1892లో వచ్చినటువంటి కౌన్సిల్ చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టం ద్వారా సభ్యుల సంఖ్యని 16కు పెంచారు. ఈ చట్టం ద్వారా సభ్యుల సంఖ్యని 60కి పెంచటం జరిగింది. సరే, దీంట్లో అధికార సభ్యులు అనధికార సభ్యులు అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దీని తర్వాత మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే ఈ చట్టం ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉన్నా, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే మనం పదే చెప్పుకుంటున్నాం, శాసన శాఖను మాత్రమే లెజిస్లేటివ్ కౌన్సిల్గా పేర్కొంటాం. శాసన శాఖ, లెజిస్లేషన్ అంటే శాసనము అని అర్థం. అందులో ముఖ్యంగా ఇక్కడ అనేక తీర్మానాలు ప్రవేశపెట్టడానికి, అలాగే బడ్జెట్ లాంటి అంశాలపైన ప్రశ్నలు వేయటానికి, అనేక తీర్మానాలు ప్రవేశపెట్టడానికి భారతీయుల సభ్యులకు అవకాశం కల్పించారు. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి మార్పుని తీసుకురావటం జరిగింది. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ గవర్నర్ జనరల్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉన్నదో ఈ కౌన్సిల్లో ఒక భారతీయునికి అవకాశం కల్పించాను ఫస్ట్ టైం. మరి మీరు ఒకవేళ ఈ పాఠ్యాంశాన్ని మనం నిజంగా సీరియస్గా ఫస్ట్ క్లాస్ నుంచి అంటే మొదటి క్లాస్ నుంచి ఇప్పటివరకు మనం పరిశీలిస్తూ వస్తే ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. 1773లో రెగ్యులేటింగ్ చట్టం వచ్చింది. ఆ రెగ్యులేటింగ్ చట్టం ప్రవేశపెట్టినప్పుడు బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేసి భారతదేశంలో బ్రిటిష్ వాడికి సంబంధించిన మిగతా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా బెంగాల్ గవర్నర్ జనరల్ ఆ పరిధిలోకి తీసుకొచ్చారు. బెంగాల్ గవర్నర్ జనరల్ ఆ పరిధిలోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఈ గవర్నర్ జనరల్కి పరిపాలనలో సలహాలు ఇవ్వటానికి 4 సభ్యులతోని ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇది యాక్చువల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 1773లో ఏర్పాటు చేశారు. అంటే రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. కానీ మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే 1773లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తే ఈ కౌన్సిల్లో 1909 వరకు కూడా ఒక్క భారతీయుని కూడా అవకాశం కల్పించలేదు. అంటే ఎవరున్నారు? మొత్తం కూడా బ్రిటిష్ వారే ఉన్నారు. భారతదేశాన్ని పరిపాలించే కౌన్సిల్లో భారతీయునికి అవకాశం లేదు. భారతదేశాన్ని పరిపాలించేటటువంటి కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ కౌన్సిల్లో ఒక్క భారతీయునికి కూడా అవకాశం కల్పించలేదు. కానీ 1909 మింటో మార్లే సంస్కరణల చట్టం ద్వారా ఒక భారతీయునికి అవకాశం కల్పించటం జరిగింది ఈ కౌన్సిల్లో. అలా అవకాశం కల్పించబడ్డ మొదటి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, ఎస్పి సిన్హా అంటాం. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఫస్ట్ టైం గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక భారతీయునికి అవకాశం కల్పించినారు. అతని పేరే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ వన్. అంటే మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా లేక
మనం అంటే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా, లేక జాతీయోద్యమాన్ని తీసుకున్నా, లేకుంటే మనం అంటే జనరల్ స్టడీస్ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నా కూడా ఇది ఇంపార్టెంట్ అయినటువంటి అంశమే. ఇకపోతే భారతదేశంలో మొట్టమొదటిసారిగా చాలా పరిమిత ప్రాతిపదిక పైన ఓటు హక్కుని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే మన దేశంలో బ్రిటిష్ వాడు ఏ చట్టం ద్వారా మొదటిసారిగా ఎన్నిక పద్ధతిని ప్రవేశపెట్టాడంటే 1909 మింటో మార్లే సంస్కరణల చట్టం. ఏ చట్టం ద్వారా భారతదేశంలో బ్రిటిష్ వాడు ఓటు హక్కును ప్రవేశపెట్టాడంటే ఈ యొక్క 1909 కౌన్సిల్ చట్టాన్ని మనం దృష్టి ఉంచుకోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, వాడు ప్రవేశపెట్టినటువంటి ఓటు హక్కు అనేది చాలా 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 పరిమిత ప్రాతిపదికపై ప్రవేశపెట్టాడు. నేను ఎందుకు ఇన్ని చాలాలు చెప్పాను అంటే దీనికి వేరే కారణం ఏమీ లేదు ఇన్ని చాలాలు చెప్పటానికి. బాంబేలో 3 లక్షల జనాభా నివసించేటటువంటి ప్రాంతంలో ఒక నియోజకవర్గంలో ఉన్న ఓటర్ల సంఖ్య 14. అంటే అర్థం ఏంటిది? ఒక వార్డు మెంబర్ని ఎన్నుకునేటప్పుడు ఇన్వాలిడ్ ఓట్స్ అంటే మురిగిపోయిన ఓట్ల కంటే కూడా తక్కువ మందికి ఓటు హక్కును కల్పించడం జరిగింది. మరి ఎవరు కల్పించినారు? జాగీర్దారులు, జమీందారులు. సంవత్సరానికి 3 లక్షల, ఆ టైంలో 100 ఏళ్ల క్రితము సంవత్సరానికి 3 లక్షల కంటే ఎక్కువ ఆదాయ టర్నోవర్ కలిగినటువంటి పెట్టుబడిదారులకు, యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లకు, కేవలం పారిశ్రామిక అధిపతులకు మాత్రమే, మతాధిపతులకు మాత్రమే ఓటు హక్కు కల్పించారు. కాబట్టి చాలా 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 పరిమిత ప్రాతిపదికపై ఓటు హక్కు కల్పించారు. అయితే ఇక్కడ దీనికి ఒక 2 ఇంపార్టెంట్ అయిన అంశాలు ఉన్నాయి. ఒకటి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటిది అంటే మన దేశంలో బ్రిటిష్ వాడు మొదటిసారిగా ఓటు హక్కుని ఎప్పుడు ప్రవేశపెట్టాడంటే 1909 కౌన్సిల్ చట్టం. దీన్ని ఇంకో పద్ధతిలో అడగవచ్చు. ఇంకో పద్ధతిలో అంటే ఏంటి అంటే భారతదేశంలో మొదటిసారిగా ఎన్నిక పద్ధతిని ఎప్పుడు ప్రవేశపెట్టాడు. ఎన్నిక పద్ధతి గురించి ఎందుకు మనం స్ట్రెస్ చేయాల్సి ఉంటుందంటే ఎన్నుకోవటం అంటే ప్రజాస్వామ్యానికి సంబంధించింది. ఇవాళ ప్రపంచంలో 190% పైగా దేశాలన్నీ ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరిస్తున్నాయి. ద ప్రజెంట్ ఏజ్ ఈజ్ నథింగ్ బట్ ద డెమోక్రటిక్ ఏజ్ అంటాం. ఆధునిక యుగాన్ని ప్రజాస్వామ్య యుగంగా పేర్కొంటాం. కాబట్టి మన దేశంలో ప్రజాస్వామ్యానికి బీజాలు వేసింది బ్రిటిష్ వాడే. అది 1909 చట్టం ద్వారా ఏర్పాటు చేశారు కాబట్టి, వాటిని బీజాలు వేశాడు కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ అయిన అంశం. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ముస్లింలకు మత ప్రాతిపదిక పైన నియోజకవర్గాలను ఏర్పాటు చేశాడు. అంటే ఇక్కడ అంశం ఏంటిది? మత ప్రాతిపదిక పైన నియోజకవర్గాలను ఏర్పాటు చేశారంటే మత ప్రాతిపదిక పైన రిజర్వేషన్స్ కల్పించటం జరిగింది. ఎవరు కల్పించినారు? ముస్లింలకు కల్పించినారు. అయితే భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం అనేది రిజర్వేషన్స్ని అధికారికంగా చట్టబద్ధంగా మొదటిసారిగా ముస్లింలకు ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టాడు. ఇక్కడ మీకు ఐడియా ఉండాల్సినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటయ్యా అంటే ఈ రిజర్వేషన్లు అనేటటువంటి వాటిని బ్రిటిష్ వాడు ఇంతటితోని ఆపలేదు. ఆ తర్వాత కాలంలో కూడా కొనసాగిస్తూ వచ్చినాడు. ఆ రిజర్వేషన్స్ పద్ధతిని మరి మీ అందరికీ ఐడియా ఉంటుంది. ఇవాళ భారత రాజ్యాంగంలో కూడా రిజర్వేషన్స్ అనేటటువంటి వాటిని పొందుపరచడం జరిగింది. రిజర్వేషన్లు పొందుపరచడానికి ప్రధాన కారకుడు ఎవరు అన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్తాం. కాకుంటే ముస్లింలకు మత ప్రాతిపదిక పైన రిజర్వేషన్స్ అయితే కల్పించలేదు రాజ్యాంగ ప్రకారం, కానీ ఇతర వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కాకుంటే ఈ దేశంలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేటటువంటి భావన బ్రిటిష్ వాడు ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. అందుకనే లార్డ్ మింటోను భారతదేశంలో మత ప్రాతిపదిక నియోజకవర్గాలకు పితామహుడిగా పేర్కొంటాము. మత ప్రాతిపదిక నియోజకవర్గాలకు పితామహుడు ఎవరయ్యా అంటే లార్డ్ మింటో. ఇక్కడ
ఒక అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే వాస్తవానికి ఈ చట్టాన్ని ఎవరు చేశారు? లండన్లో ఉన్న బ్రిటిష్ పార్లమెంట్ చేసింది. లండన్లో ఉన్న బ్రిటిష్ పార్లమెంట్ ఈ చట్టాన్ని చేసేటప్పుడు ఈ చట్టానికి సంబంధించిన ప్రతిపాదనని బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే లార్డ్ మార్లే. అక్కడ ఉన్న భారత రాజ్య కార్యదర్శి అయిన లార్డ్ మార్లే బ్రిటన్లో బ్రిటిష్ పార్లమెంటులో ఈ చట్టానికి సంబంధించిన ప్రతిపాదన చేశాడు. చేసేటప్పుడు లార్డ్ మార్లే ఏమని మాట్లాడాడు అని అంటే ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఈరోజు కూడా మనకు బ్రిటిష్ పార్లమెంట్లో ఉన్నటువంటి పురాతనానికి సంబంధించిన ఆర్కియాలజీకి సంబంధించిన దాంట్లో చూస్తే ఆర్కైవ్స్లో చూస్తే మనకు అది కనిపిస్తుంది. ఏమని మాట్లాడాడు? నేడు ప్రవేశపెట్టబోతున్న ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు, ముస్లింలకు రిజర్వేషన్స్ కల్పించేటటువంటి అంశం ఏదైతే ఉందో నేడు ఇది ప్రవేశపెట్టబోతున్న ఈ అంశం భారతదేశంలో ముస్లింలకు రిజర్వేషన్ అనే విష బీజాలు నాటుతున్నాము. భారతదేశంలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలనే విష బీజాలు నాటుతున్నాము. ఇక పంట ఎంత చేదుగా ఉంటుందో చూడాలని చెప్పి పేర్కొన్నాడు. పంట ఎంత చేదుగా, విష బీజాలు నాటిన తర్వాత పంట చేదుగానే ఉంటుంది. మరి పంట చేదు ఎప్పుడు తెలిసింది మనకు అంటే 1947లో భారతదేశం స్వాతంత్రం సంపాదించినప్పుడు భారతదేశం 2 ముక్కలుగా విడిపోయింది. భారత పాకిస్తాన్లుగా మత ప్రాతిపదిక మీద విడిపోయింది. ఆనాడు హింస, రక్తపాతం, దౌర్జన్యం అంటే గృహదానాలు, ఇల్లు తగలబెట్టుకోవటాలు, ఆస్తులను విధ్వంసం చేయటం, ఇవన్నీ ఆనాడు జరిగిన హింసాకాండ. ప్రజలు పడ్డ బాధలు ఏవైతున్నాయో పంట చేదనేటటువంటిది మనకు అప్పుడు తెలిసింది. అంటే అర్థం ఏంటిది? 1909 మింటో మార్లే సంస్కరణ చట్టం ద్వారా భారతదేశంలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం, రిజర్వేషన్ కల్పించిన అంశం ఏదైతే ఉందో ఇది భారతదేశ విభజనకు దారి తీసింది. భారతదేశం 2 ముక్కలుగా విడిపోవటానికి, ఆ తర్వాత 3 ముక్కలు కావటానికి ప్రధాన కారణం ఈ చట్టం అని పేర్కొనవచ్చు. అంటే ఈ చట్టం ద్వారా బ్రిటిష్ వాడు మన దేశంలో విభజించి పాలించనేటటువంటి సూత్రాన్ని పర్ఫెక్ట్గా అమలుపరచడానికి దీన్ని వినియోగించడాన్ని చెప్పి చెప్పుకోవచ్చును. సో ఈ చట్టం యొక్క ప్రభావం అనుకున్నప్పుడు మనకు ఇక్కడ అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ఓటు హక్కును ప్రవేశపెట్టడం, రిజర్వేషన్ సంబంధించిన అంశాన్ని తర్వాత కాలంలో కొనసాగించటం. సో ఓటు హక్కు అనేటటువంటిది ఇవాళ మరి భారత రాజ్యాంగంలోని 326 అనేటటువంటి అధికరణలో మరి సార్వత్రిక వయోజన ఓటు హక్కుని మనం పొందుపరుచుకున్నామంటే అది ఈ చట్టం ద్వారానే ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే.